Hello, good morning. Welcome to listen to a story and learn a model program. This is your storyteller KB Narendra saying English at Play School Vilcharla Musnur Mandal Nelluru district. Today's story is God's advice. God's advice. Okay, a beggar went to the village headman for alms, but the headman had gone to meet the king for grants. The beggar thought, the king is definitely richer than the village headman. Oh, so he went to the king. He had the king praying to God to keep his treasury full. The beggar thought, God must be richer than kings. Oh, so he went before God. God said, dear child, you should stop begging, earn your living with hard work, and you will always have enough money. The beggar took God's advice and worked hard for his living. Okay, the moral is hard work always pays. హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్. ఓకే, ఈ కథ తెలుగులో కూడా ఒక్కసారి మరి విని అర్థం చేసుకోండి. ఒకనొకప్పుడు ఒక బిచ్చగాడు ఉండేవాడు. అతను ఆ గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళి ఏమైనా ఉంటే ఇవ్వమని అడుక్కుందామని వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఆ గ్రామ పెద్ద ఏమో ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుగారి దగ్గరికి గ్రా మన ఆ, కావలసినటువంటి సౌకర్యాలు ఇమ్మని అడగటానికి వెళ్ళాడు. అయితే అప్పుడు ఈ బిచ్చగాడు అనుకున్నాడు, ఈ గ్రామ పెద్ద కన్నా రాజు గొప్పవాడై ఉంటాడని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఆ రాజుగారు ఏం చేస్తున్నారు, దేవుడా మాకు సిరి సంపదలు ఇవ్వు, పాడి పంటలు ఇవ్వు, మమ్మల్ని అందరినీ క్షేమంగా చూడు అని చెప్పి దేవుడిని ప్రార్థిస్తాం మొదలుపెట్టాడు. అప్పుడు ఈ బిచ్చగాడు అనుకున్నాడు, ఓహో, గ్రామ పెద్ద కన్నా రాజు ధనవంతుడై ఉంటాడు అనుకున్నాను, ధనవంతుడు కన్నా దేవుడు ఇంకా ధనవంతుడు అనమాట, కాబట్టి దేవుడిని అడుగుదామని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా మరి ఏమిటి నా పరిస్థితి అని అడిగాడు. అప్పుడు దేవుడు అన్నాడు, కదా బిడ్డ, నువ్వు ఈ అడుక్కోవడం, ఈ బిచ్చమెత్తడం అనేది మానేసేయి, కష్టపడి పనిచేయి. ఆ కష్టపడి పనిచేస్తే నీకు కావలసినంత డబ్బు ఎంత కావాలో అంత ఖచ్చితంగా నీకు లభిస్తుంది. అంతేకాదు, నువ్వు జీవనం వెళ్ళబోయడానికి కావలసినటువంటి సుఖ సంతోషాలు నీకు లభిస్తాయి. ఆ కష్టపడటం అనేది ఒక్కటే సరైన మార్గం తప్ప వేరే మార్గాలు ఏమీ లేవు అని చెప్పి దేవుడు బోధించాడు. ఆ దేవుడు బోధనలు విని అర్థం చేసుకుని ఆ రోజు నుంచి బిచ్చగాడు కష్టపడటం మొదలుపెట్టి చక్కగా తన జీవనాన్ని కొనసాగించాడనమాట. సరే, ఈ కథలో నీతి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కాబట్టి సరే మరోసారి వినండి. హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్. ఎప్పుడైనా సరే కష్టే ఫలి అంటారు కదా పెద్దలు. ఆ కష్టపడిన వాడికి చక్కటి ఫలితాలు లభిస్తాయని కథలో నీతి. మరి ఈ కథ నీతి మీకు నచ్చినట్టయితే మళ్ళీ మళ్ళీ వినండి. అట్లాగే మీ స్నేహితులకు పంపడం మర్చిపోకండి, మరి వారు కూడా వినాలి కదా. అలాగే మీరు చిన్న చిన్న కథలు చదువుతూ వింటూ చెప్పడం ప్రారంభించండి. ఓకేనా? మరి మరలా ఇంకో మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓకే.